guys, how are you all? Welcome back to our channel. అందరికీ గుడ్ మార్నింగ్. టుడే సండే మార్నింగ్ రొటీన్ చేద్దాం. సండే అంటే ఆబ్వియస్లీ లేట్గానే లేస్తాం కదా. నాకైతే సండే మార్నింగ్ లేచిన వెంటనే స్నానం చేయాలనిపించదు. సో బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకుంటున్నా. ఎంత లేట్గా లేచినా కూడా ఇంకా నిద్ర వస్తుంది నాకు. ఈ రోజు నాకన్నా త్వరగా చెల్లి నిద్ర లేచింది. పండుని బజ్జో పెట్టడానికి ట్రై చేస్తుంది. నైట్ అంతా ఆడతాడు, సరిగ్గా పడుకోడు, మమ్మల్ని కూడా పడుకోనివ్వడు. ఏదో ఒక్క అల్లరి పని చేస్తూనే ఉంటాడు. చిన్నోడు కదా, అంతేలే. పాపం మా చెల్లి నైట్ సరిగ్గా పడుకోలేదు. పండు అస్సలు పడుకోనివ్వలేదు. నైట్ అంతా ఆడుతూనే ఉన్నాడు. మళ్ళా ఇప్పుడు చూడండి, ఏం తెలియనట్టు ఫేస్ అంత ఇన్నోసెంట్గా పెడతాడు. ఇంట్లో అందరి సపోర్టు వాడికే. డాలీని బయట గేట్కి కట్టాం. అసలు ఎప్పుడు కట్టాం, దానికి అలవాటు లేదు. సన్ బాత్ కోసం ఒక 10 minutes కూడా ఉండలేదు, ఊరికే అరుస్తుంది. అంటే దాని ప్రాబ్లం దీన్ని బయట కట్టేసి లోపల పండుని ప్యాంపర్ చేస్తున్నామని. డాలీకి చాలా జెలస్. దీని ముందు ఎవరిని మంచిగా చూసుకున్నా దానికి నచ్చదు. మిల్క్ బాయిల్ చేస్తున్నా. ఇందుకి హార్లిక్స్, పండు డాలీకి మిల్క్, నాకు చాయ్. నేను అసలు చాయ్ తాగేదాన్ని కాదు. మా మమ్మీ కూడా నాకు ఎప్పుడు ఇచ్చేవారు కాదు. ఈ మధ్య నాకు చాయ్ బాగా అలవాటు అయిపోయింది. బట్ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో చాయ్ తాగకూడదంట. నేను కూడా ట్రై చేస్తున్నా మానేయడానికి. మార్నింగ్ లేవగానే టీ అంటుంటే ఇంట్లో తిడుతున్నారు. ఏంటి నువ్వు ఇంత ఎడిట్ అయిపోతున్నావు టీకి, అసలు తాగకూడదు అని చెప్తున్నారు. ఇంతకు ముందు కాఫీ ఎక్కువ తాగేదాన్ని, అది మానేస్తే ఇది స్టార్ట్ చేసా. ఇందు అసలు మిల్క్ ఎప్పుడు తాగదు, చాలా రేర్గా హార్లిక్స్ తాగుతుంది. ఇందుకి హార్లిక్స్ ఇచ్చానని నాకు కూడా మిల్క్ కావాలని ఎంత క్యూట్గా అడుగుతున్నాయో. డాగ్స్కి 6 months తర్వాత మిల్క్ ఎక్కువగా పెట్టకూడదు. పండుకి 2 months, తను ఎంత మిల్క్ అయినా తాగొచ్చు, బట్ డాలీ తాగకూడదు. అందుకే డాలీకి వేసిన మిల్క్లో కొంచెం వాటర్ ఎక్కువ మిక్స్ చేస్తాం. డాలీకి మిల్క్ అంటే ఇష్టం, కానీ నేను చాలా రేర్గా పెడతా. బటర్ మిల్క్ అయితే డైలీ పెట్టొచ్చు. మా డాలీ అలా చూస్తుంది ఎవరికి ఎక్కువ పెడుతున్నానో అని. పండుకి కనిపించట్లేదని అరుస్తుంది. అంటే డాలీ హైట్ కదా, పండుగాడు చిన్నోడు కాబట్టి జస్ట్ అరుస్తున్నాడు అంతే. వాడు కూడా కొంచెం పెద్ద అయితే వాడు కూడా స్టార్ట్ చేస్తాడు. కిచెన్లో నేను ఏం కుక్ చేసినా నా వెనకాలే ఉంటాయి. డాలీ అయితే ప్రతి ఒక్కటి చూస్తుంది. నేను మాక్సిమం డేలో ఎక్కువ వీటితోనే స్పెండ్ చేస్తా. డాలీతో ఆడితే పండుగాడు ఫీల్ అవుతాడు, పండుగాడితో ఆడితే డాలీ ఫీల్ అవుతుంది. ఇద్దరితో ఆడితే ఇద్దరు కొట్టుకుంటారు. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాయి, నా వెనకాలే తిరుగుతున్నాయి. బట్ మిల్క్ కొంచెం వేడిగా ఉన్నాయి కదా, అందుకే పెట్టలేదు. డాలీకి ఏమైనా కావాలి అంటే మనల్ని ఇంప్రెస్ చేస్తుంది. కిస్ ఇస్తే మిల్క్ పెడతానేమో అని కిస్ పెడుతుంది. కొంచెం మిల్క్ వేడి తగ్గాక పెట్టాను. వీళ్ళిద్దరూ ఒక కాంపిటీషన్లా ఫీల్ అయి తాగుతారు. స్టమక్ ఫుల్ అయిపోయినా కూడా ఇంకా తాగుతారు. అంటే వదిలేస్తే డాలీ తాగేస్తుందని పండు, పండు తాగేస్తుందని డాలీ. డాలీ ఫాస్ట్గా తాగేసింది. బట్ పండు చిన్నోడు కాబట్టి మెల్లిగా తాగుతున్నాడు. పండుకి ఎంత తాగాలో తెలియట్లేదు. అంటే వాడికి స్టమక్ ఫుల్ అయినా కూడా వాడికి తెలియట్లేదు. తర్వాత ఇబ్బంది పడుతున్నాడు. ఫుడ్ కూడా అంతే. జస్ట్ గేట్ చిన్నది ఓపెన్ అయినా చాలు డాలీ బయటకు వెళ్ళిపోవడానికి చూస్తుంది. బట్ బయట స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి. డాలీ ఫ్రెండ్షిప్ చేయడానికి వెళ్ళినా కూడా అవి కరుస్తాయి. మేము డైలీ వాటికి కూడా ఫుడ్ పెడతాం. ఇంట్లో పెరిగిన డాగ్స్కి బయట ప్రపంచం తెలియదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అలా ప్లాంట్స్కి వాటర్ పోద్దాం అనుకున్నా. మా చెల్లి వచ్చి 11కి లేచి వాటర్ పోస్తావా, నేను ఎప్పుడో పోసేసా అని చెప్పింది. నెక్స్ట్ 1 week బ్యాక్ నేను మా చెల్లి కొన్ని వెజిటేబుల్ సీడ్స్ వేసాం. అవి చిన్న చిన్న మొక్కలు వచ్చాయి. ఇవి చూసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాం. అంటే మన చేత్తో వేసినవి మొక్కలు వస్తే అలానే అనిపిస్తుంది కదా. నాకు మా చెల్లికి ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది. డైలీ మార్నింగ్ లేవగానే వెళ్ళి చూస్తున్నాం, ఇంకా ఏ మొక్కలు వేయొచ్చు అని డిస్కస్ చేస్తున్నాం కూడా. మా ఇద్దరికన్నా మా అమ్మకి చాలా ఇష్టం మొక్కలు పెంచడం అంటే. మొక్కలతో మాట్లాడుతున్నావా? ఇందాకలా పండు ఇది మొత్తం తినేసాడు. మట్టి తిన్నాడా? ఆ పాలకూర కూడా పోయింది. పాలకూర విత్తనాలు ఇంకా రాలేదా? చూడన్న ఒకేలా ఉన్నాయి. గడ్డ పాలకూర ఏమో మనకు తెలియదు పెద్ద అయ్యేదాకా. ఎందుకు ఆడో ఫేస్ అంతా ఏంటి? ఎందుకు ఆడా ఇక్కడ? ఆడతావా ఇంకోసారి? మట్లా ఆడతావా? కొడతా. మొత్తం మాసిపోయింది. స్నానం చేపిస్తుందా? పండు ఇందాక పెన్సిల్ అంటే ఇచ్చేయమ్మా. ఇంకోసారి కానీ ఇందాక వేయమని పట్టుకున్నావా అయిపోతుంది. మళ్ళీ గుడ్ బాయ్లో నటిచ్చేస్తాడు ఎవరైనా చూస్తే. ఇంకా నాకు ఈ చిన్న చిన్న పనులు ఉంటాయి. అంటే వాష్ చేసిన వెజల్స్ని ర్యాక్స్లో సర్దేయడం. ఇవి కూడా చేయకపోతే బాగోదు కదా. నేను వీటిలో కూడా ఫండ్ని వెతుక్కుంటా. డాలీ ఫుల్గా మట్టిలో ఆడింది కాబట్టి స్నానం చేపించేస్తున్నా. ఎలా అయినా సండే చేపిస్తా. డాలీ స్నానం బాగానే చేపించుకుంటుంది, బట్ స్నానం అయ్యాక తుడిపించుకోదు, మొత్తం చెత్త చేసుకుంటుంది.
డాలీకి చేపిస్తున్నానని పండు కూడా వచ్చేస్తున్నాడు. మా డాలీకి చిన్ని చిన్ని టవల్స్ అవి సరిపోవు, ఇలాంటి పెద్ద పెద్ద బెడ్షీట్సే కావాలి. ఆ బెడ్షీట్ కూడా సరిపోదు అది చేసే అల్లరికి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కదా, నాకు చాలా ఆకలేస్తుంది. సో లంచ్ చేస్తున్నా. సండే అంటే ఆబ్వియస్లీ నాన్ వెజ్ ఉంటుంది కదా ఇంట్లో. ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ. ఎందుకంటే నేను మా చెల్లి చికెన్ ఒకటే తింటాం, మటన్ అస్సలు తిన్నాం. ఫిష్ కూడా తింటాం అప్పుడప్పుడు. నాకు ఆకలేస్తుందని వేడివేడిగా పెట్టుకొని తినేస్తున్నా, చేయి కాలుతుంది. నాకు ఎన్ని కర్రీస్ ఉన్నా రసం ఒక్కటి ఉంటే చాలు, తినేస్తా. నెక్స్ట్ డాలీ పండుకి. వాళ్ళకి ఆబ్వియస్లీ డైలీ నాన్ వెజ్ ఉన్నా కూడా సండే కోసం వెయిట్ చేస్తాయి. రైస్, కోకోనట్ ఆయిల్, చికెన్, లిటిల్ బిట్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసి పెట్టేసా. కొంచెం వాటర్ ఎక్కువ పోస్తే ఇలా వస్తుంది, ఎందుకంటే టైట్గా ఉంటే వాటికి థ్రోట్ షాక్ వస్తుంది. సో లూజ్గానే బెటర్. నేను ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తున్నా, ఇంట్లో ఉన్న స్టీల్ బౌల్తోనే పెట్టేస్తా వాటికి. చూడండి ఫుడ్ చూడగానే ఎంత క్యూట్గా డాన్స్ వేస్తున్నాయో. ఓకే గాయస్, బాయ్. డూ సబ్స్క్రైబ్. ఇది నా సండే బ్లాగ్. వెయిట్ ఫర్ మోర్ సండే బ్లాగ్స్. బాయ్.